హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇంటి వంట రుచులు. టుడే మన రెసిపీ వచ్చేసి కందికట్టు. తయారు చేసే విధానాన్ని చూసేద్దాం పదండి. ఇలా మనం కొన్ని కందులు తీసుకొని మంచిగా ఒక 2-3 టైమ్స్ కడుక్కున్న తర్వాతకి ఆ కుక్కర్లోకి వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 2-3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇలా 2-3 విజిల్స్ వచ్చాక చూడండి ఎలా ఉడికాయో. చూశాక కొంచెం సరిపడా సాల్ట్ వేసుకోండి. పెట్టుకున్న కందులు ఉడికాయా లేదో ఇలా చూసుకోండి. ఇలా మనం కందుల నుంచి వాటర్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా మనం చార్ టేస్టీ కోసం అనేసి కొన్ని కందులని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందాకలా సపరేట్ చేసాం కదా, ఆ వాటర్లో వేసుకోవాలి. కావాల్సిన పదార్థాలు చూసేద్దాం పదండి. ఉల్లిగడ్డ, వెల్లుల్లిపాయలు, పోపు దినుసులు, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు. మనం తీసుకున్న చింతపండుని నానబెట్టుకోవాలి. మనం స్టవ్ ఆన్ చేసుకొని వండుకునే పాత్రను పెట్టుకొని అందులో సరిపడా నూనె పోసుకోవాలి. అలా నూనె వేడయ్యాక ఎండుమిర్చిని వేసుకోవాలి. అలాగే పోపు దినుసులను కూడా వేసుకోవాలి. మనం ముందుగానే దంచి పెట్టుకున్న వెల్లిపాయల్ని అందులో వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలని, ఉల్లిగడ్డలను కూడా వేసుకోవాలి.
చారుని మనం ఇందాకలా సపరేట్ చేసుకున్న వాటర్లోకి పోసుకోవాలి. అందులోకి తగినంత కారం వేసుకొని కలుపుకోండి. కొద్దిగా పసుపు కూడా వేసుకొని కలుపుకోండి. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అందులో వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం ముందుగానే సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్లో కూడా వేసాం. అలాగే కొంచెం సరిపోకపోతే ఇలా కూడా వేసుకోవచ్చు. మనం ఇందాకలా ఉడకపెట్టుకున్న కందుల నుంచి వాటర్ని సపరేట్ చేసాం కదా, అది ఆ మిశ్రమంలోకి వేసుకోవాలి. ఈ కందుల చారుని మన అమ్మమ్మల నానమ్మల కాలంలో కందికట్టు అనేవారంట. ఇప్పుడు అందరూ కందుల చారు అంటున్నారు. అందుకే నేను సపరేట్గా వెరైటీగా కందికట్టు అని పెట్టాను. మనం ఇందాకలా వేసుకున్నాం కదా సాల్ట్, మరి అప్పుడు సరిపోలేదు. ఇప్పుడు మళ్ళీ వేసుకుందాం. ఇలా కందుల చారు ఎంత మంచిగానో ఉడికిపోయింది. మనం ఇంతసేపటి నుంచి ఎదురు చూస్తున్న కందికట్టు రెడీ అయిపోయింది. ఇలాంటి వెరైటీస్ మరెన్నో కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.